ప్రభువునందు ప్రియులారా, బాగున్నారు కదా. నేటి దినం మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని మేలు పొందవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాటలు మనం విందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ భాగాన్ని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. సో అమూల్యమైనటువంటి సత్యాన్ని దేవుడు మనతో ముచ్చటించబోతున్నాడు, లేక మాట్లాడబోతూ ఉన్నాడు. గమనిద్దాం. మీరు అంటే ప్రభువు నమ్మినటువంటి మనం ఏం చేస్తామట? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అంటా ఉన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడ్డం అన్నటువంటి విషయానికి మనం వస్తే, ఆ మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 11వ వచనం చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను అన్నాడు. ఏంటంట? పాపం చేసే విషయంలో మృతులుగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. పాపం చేసే విషయంలో మృతులుగా అంటే, మృతులంటే ఎవరు? చనిపోయిన వారు. పాపం చేసే విషయంలో మనం చనిపోయిన స్థితిలో ఉండాలి. అంటే చనిపోయినోడు పాపం చేస్తాడా? చేయలేడు. చనిపోయినోడు మందు తాగుతాడా? తాగలేడు. చనిపోయినోడు బీడీ సిగరెట్ తాగుతాడా? తాగలేడు. చనిపోయినోడు వ్యభిచారం చేస్తాడా? చేయలేడు. చనిపోయినోడు ఆ విషయాల్లో కాదు, కానీ ఏ విషయాల్లోనూ ఇక వాడు సంబంధం లేకుండా ఉంటాడు. శరీర సంబంధమైనటువంటి ఏ విషయంలో కూడా వాడు బ్రతికిలేడు. గనుక శరీర సంబంధమైన విషయాల్లో, అంటే శరీరంతో చేసే ఏ పని కూడా తను చేయలేడు అని బైబిల్ చెప్తుంది. హీ కెనాట్ డూ ద థింగ్స్. శరీరంతో చేసే పని ఏది కూడా చనిపోయిన వాడు చేయలేడు. చనిపోయిన వాడికి బిర్యానీ తీసుకొచ్చి పెట్టి తినరా బాబు అని అంటే వాడు బిర్యానీ తినలేడు. అవునా? కాబట్టి మనము పాపము చేసే విషయంలో పాపము విషయమై మృతులుగా చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండాలి. ఎవరినన్నా బూతులు తిట్టాల్సి వచ్చిందనుకోండి, చచ్చిపోయినోడు బూతులు తిడతాడా? నిన్ను నువ్వు బూతులు తిట్టే విషయంలో చనిపోయినోడిగా నిన్ను నువ్వు ఎంచుకోవాలి. అపవిత్రమైన చూపు చూసే విషయంలో ఇతర స్త్రీలని లేక పురుషుల్ని అపవిత్రమైనటువంటి చూపులు చూసి హృదయంలో మరి వాళ్ళని ఊహించుకొని వాళ్ళతో పాపం చేస్తూ వ్యభిచారం, హృదయ వ్యభిచారం, లేక హృదయంలో వాళ్ళని మరి వాళ్ళు సొంతం చేసుకున్నట్టు, వాళ్ళతో గడిపినట్టు ఊహించుకోవడం, ఇది పాపం. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆ విషయంలో నువ్వు చనిపోయినట్టుండు అని చెప్తుంది. అంటే చచ్చిపోయినోడు చూస్తాడా? చచ్చిపోయినోడు హృదయం పనిచేస్తుందా? చచ్చిపోయినోడు కళ్ళు పనిచేస్తాయా? కాబట్టి చచ్చిపోయిన వాని కళ్ళులాగా నీ కళ్ళు ఉండాలి. చచ్చిపోయిన వాని హృదయంలాగా పాపం చేసే విషయంలో నీ హృదయం ఉండాలి. చచ్చిపోయిన వానిలాగా నీ తలంపులు ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అటువలే మీరు పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై అంటే దేవుని విషయంలో, దేవుడు అంటే ఏంటి? పాపం లేనటువంటి జీవితం గలవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు. మరి మనం ఆ దేవుని విషయంలో సజీవులుగా ఉండాలి అని చెప్తుంది. అవునా? దేవుని విషయంలో జీవించి ఉండాలి. ఈ లోకంలో మనల్ని ఆకర్షించే పాపం చేసే విషయంలో చచ్చిపోయిన వాళ్ళకిలాగా ఉండాలి మనం అని బైబిల్ చెప్తుంది. అవునా? దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. దేవుని కొరకు నేనున్నాను అని నువ్వు ఎంచుకోవాలి హృదయంలో. అంటే దైవ కార్యాలు నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడాలి. దైవ కార్యాలు అంటే ఏంటి? ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను ప్రేమించటం. అంటే దేవుని ప్రేమించడం అంటే అపవిత్రమైనటువంటి కామంతో కూడిన ప్రేమ కాదు, కానీ దేవుని ప్రేమ మనం ప్రేమించటం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని అన్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు రక్షించబడినట్లు ఆయనకి నిత్య జీవం అనుగ్రహించాడు. అయితే మనం దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించేవారిలాగా ఇతరుల పట్ల దేవుని ప్రేమను మనం చూయించి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులకు ఏ విధంగా సహాయం చేశాడో, ప్రార్థన సహాయం, వాక్య సహాయం, స్వస్థపరచడం, లేక ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఎవరికైనా ఏదైనా సహాయం మనం చేయగలిగితే దాన్ని చేయడం, ఇది దైవపరమైనటువంటి పనులు. అవునా? ఇవి చేసే విషయంలో మనం సజీవులుగా దేవునిలో ఎంచుకోవాలి. ఒక పాపం చేసే విషయంలో మాత్రం చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండాలి మనం. 6వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు అని అంటా ఉన్నాడు. ఒకసారి పాపం చేశాం, ఆ బంధకంలో నుంచి దేవుడు తన రక్తధారలో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ఆ పాపంలో నుంచి, ఆ శాపంలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. తన రక్తంతో మన పాపాలకు, శాపానికి క్రయధనం చెల్లించాడు ఆయన. కాబట్టి మన మీదిక మనం పాపం చేయనంత కాలం మన మీదిక శాపం ఏలదు, మన మీదిక దరిద్రం పనిచేయదు, మన మీదిక వ్యాధులు, రోగాలు పనిచేయవు. ఎందుకనంటే మన శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద మోసుకొని వెళ్ళిపోయాడు. మన శాపానికి తన అమూల్యమైన రక్తాన్ని విమోచన క్రయధనగా చెల్లించాడు. కాబట్టి మనం పాపమునకు దాసత్వం చేయాల్సిన పని లేదు, పాపానికి లొంగిపోవాల్సిన పని లేదు. ఏదైనా ఎవడైనా అబద్ధం ఆడముంటే వాడికి లొంగిపోయి అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఎవడైనా ముందు పోపిస్తాను తాగురా బాబు అని అంటే తాగాల్సిన పని లేదు. ఆ విషయంలో మనం చనిపోయిన వాళ్ళకిలాగా మనం ఎంచుకోవాలి అని చెప్తుంది బైబిల్. అబద్ధం ఆడే విషయంలో చచ్చిపోయినలాగా ఉండాలి, అపవిత్రమైన చూపులు చూసే విషయంలో చచ్చిపోయినలాగా ఉండాలి, ఇతరులకు హాని చేసే విషయంలో చచ్చిపోయినలాగా ఉండాలి. ఎందుకంటే చచ్చిపోయినాడు ఇతరులకు హాని చేయడు కదా, చచ్చిపోయినోడు ఇతరుల భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకోడు కదా, చచ్చిపోయినోడు ముందు తాగలేడు కదా, చచ్చిపోయినోడు గొడవలు పెట్టుకొని బూతులు తిట్టలేడు కదా. అలాగా చనిపోయిన వానిలాగా మనం పాపం విషయమై ఉండాలి అని అంటా ఉన్నాడు. ఏలనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు అన్నాడు. ఏమి నిరర్ధకం కావాలి? నిరర్ధకం అని అంటే దట్ షుడ్ బి వెయిన్, అది యూస్లెస్, ఇక పని చేయకూడదు. అది నిరర్ధకం చేయబడింది అని అంటే దట్ ఈస్ బ్రోకెన్, అది ఇక పని చేయదు అని మనం అర్థం చేసుకోవాలి. పాప శరీరము నిరర్ధకమగినట్లు, ఈ పాపం చేసే శరీరం ఇక పాపం చేయడానికి పనికి రాకూడదు అన్నమాట. అది దాని అర్థం. పాపం చేయడానికి పనికి రాకూడదు, కానీ దేవుని ప్రేమను చూయించడానికి, దేవుని చూయించడానికి, ఇతరులకి దేవుని వలె యేసు ప్రభు వలె సహాయం చేయడానికి, ఇతరులకు యేసు ప్రభు వలె స్వస్థపరచడానికి, ప్రార్థన చేయడానికి, ఇతరుల జీవితాలు బాగు చేయడానికి మాత్రమే ఈ శరీరము అర్థవంతంగా ఉండాలి. కానీ పాపం చేసే విషయంలో
పాపానికి దాసత్వం ఊడిగం చేసే విషయంలో నిరర్ధకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము అని అంటాడు. ప్రాచీన స్వభావం చూసిందల్లా కావాలని కోరుకుంటుంది. ప్రాచీన స్వభావం ఏ ఆడవాళ్ళు కనపడితే, వాళ్ళు అందంగా కనపడితే వాళ్ళు కావాలని కోరుకుంటుంది. ఈ శరీరానికి ఉన్న తత్వం శరీర కోరికలు తీర్చుకోవడం. ఎందుకనంటే ఈ శరీరం ఎలా ఉంటుందంటే, పాపము మానని కన్నులు ఉంటాయంట కొంతమందికి. పాపం చేయాలి, పాపం చేయాలి, పాపం చేయాలని ఈ కళ్ళతో చూసిన ప్రతి దాంతో పాపం చేయాలని ప్రేరేపణ వస్తూ ఉంటుంది ఈ కళ్ళకు. పాపం మానవంటే ఈ కళ్ళు, పాపము మానని కళ్ళు. ఇంకా అంటాడు కామ వికారం. ఈ శరీరానికి ఉన్నదేంటి తెలుసా? కామ వికారం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని చిత్తం ఏంటో తెలుసా? మన జీవితంలో జారత్వమునకు దూరముగా పారిపోవటయే దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుంది. జారత్వం అంటే తిరుగుబోతనం. అంటే అంతా ఈ శరీరంతో చేసేటువంటి పాపమేనండి. లస్ట్స్ ఆఫ్ ఫ్లెష్. ఈ శరీరానికి ఉన్నటువంటి కామ వాంఛలు, కోరికలు, ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి త్రాగుడు, తిరుగుడు, వేశ్యలు, మందు, ఈ పనికిమాల చెత్తంతా. అయితే ఈ విషయం ఏంటది? మన ప్రాచీన స్వభావం. అయితే ఈ ప్రాచీన స్వభావం ఏం చేసామంట? మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు బ్యాప్టిజంలో ఆయనతో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన్ని లేచాడు. అయితే మనం కూడా అలాగే ఈ ప్రాచీన స్వభావం అయినటువంటి ఈ శరీర ఇచ్చలను క్రీస్తుతో పాటు సిలువ వేసి అవి నిరర్ధకం చేయాలి. వాటిని ఏం చేయాలి? నిరర్ధకం చేయాలి. కాబట్టి ఈ విషయంలో మనం చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండాలి. ఎలా ఉండాలి? చనిపోయిన వాళ్ళలాగా ఉండాలి. అయితే 7వ వచనం చెప్తుంది, 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఏ చనిపోయినోడు? పూర్తిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి జీవాన్ని కోల్పోయి చచ్చిపోయినోడు కాదు. పాపం చేసే విషయంలో చచ్చిపోయినవాడు. పాప స్వభావాన్ని లేక శరీర కోరికల్ని బ్యాప్టిజంలో సిలువ వేసి చంపి వాడిని పూడ్చిపెట్టి దేవుని కొరకు జీవించేటువంటి వాడు చనిపోయినవాడు. పాపం విషయంలో, పాపం చేసే విషయంలో చనిపోయినవాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపుని మరి మంత్రి భార్య రోజు ప్రేరేపిస్తూ ఉంటుంది, నా దగ్గర పడుకో, నాతో శయనించు, మనం సంతోషిద్దాం అని చెప్పి మరి ఈ యోసేపుని ప్రేరేపిస్తూ ఉంటే ఆయన రోజు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అని ఫైన్ డే ఆమె పట్టుకొని గట్టిగా నాతో శయనించానని పట్టుకున్నప్పుడు ఆమెని వదిలించుకొని తన వస్త్రాన్ని కూడా ఆమె చేతిలో వదిలిపెట్టి పారిపోతాడు. సో అదే చెప్తున్నాడు, మీరు జారత్వమునకు దూరముగా పారిపోవటయే దేవుని చిత్తం. అంటే యోసేపు దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆయన పాప స్వభావాన్ని సిలువ వేసేసాడు. అయితే యేసు ప్రభు మన పాపం కొరకు సిలువ వేయబడ్డాడు. మనం కూడా మన పాపాన్ని సిలువ వేసి అది ఎన్నటికీ పని చేయకుండా దాన్ని నిరర్ధకపరిచి ప్రభు కొరకు జీవించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అయితే నువ్వు పాప విముక్తుడు అయిపోయావా లేదా? ఈరోజు ఆలోచించాలి. అంటే ఇంకా నీకు పాపపు కోరికలు వచ్చి వాటిని జయించలేక వాటికి లోబడిపోయి పాపం చేస్తున్నావా? అయితే నువ్వు చనిపోలే. ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నావా? అయితే నువ్వు చనిపోలా. ఇంకా అపవిత్రమైన చూపులు చూసి కామాన్ని రేపుకుంటూ ఉన్నావా? అయితే నువ్వు చనిపోలా. ఇతరులకి కీడు చేస్తూ ఇతరుల భార్యలు కావాలి, పిల్లలు కావాలనుకుంటున్నావా? ఇతరుల ఆస్తులు కావాలనుకుంటున్నావా? నువ్వు చావలా. నీ పాపం ఇంకా అలాగే ఉంది. నువ్వు ఇంకా పాపం నుంచి విడుదల పొందలా, విముక్తి పొందలే. అదే చెప్తున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు.
ఏ విషయంలో ఇంకా నువ్వు బ్రతికున్నావు? ఆ? అబద్ధం ఆడే విషయంలోనా? దొంగతనం చేసే విషయంలో బ్రతికున్నావా? ఇతరులకు హాని చేసే విషయంలో నువ్వు బ్రతికున్నావా? ఇతరుల ఆస్తులు లాగేసుకునేటువంటి విషయంలో బ్రతికున్నావా? ఇతరుల భార్యలను తీసుకెళ్లే దానిలో బ్రతికున్నావా? ఇతరుల కూతుర్లని లేపుకెళ్లే దానిలో నువ్వు బ్రతికున్నావా? ఈ శరీరంతో శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి బ్రతుకున్నావా? అయితే ఆ విషయంలో నువ్వు ఇక చావలే. చచ్చిపోతేనే నువ్వు పాప విముక్తుడివి. చచ్చిపోతేనే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి పనికొస్తావు. కావున గోధుమ గింజ చనిపోయి అది పాతి పెట్టబడితేనే నూతనమైనటువంటి గోధుమ చెట్టు వస్తుంది. గోధుమ గింజలు కొత్తగా శరీరాన్ని ధరించుకుంటాయి. నూతనమైన పచ్చటి చెట్టు వస్తుంది. నువ్వు ఆ విషయంలో చనిపోతే ప్రభువులో ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధునిగా నువ్వు బ్రతుకుతావు, పరిశుద్ధునిగా జీవిస్తావు, నీతిమంతునిగా జీవిస్తావు. కాబట్టి పాప విముక్తుడు అయ్యావా లేదా, చనిపోయావా లేదా అన్నది నీకు నీవే చెక్ చేసుకోవాలి. 6వ అధ్యాయం రోమాపత్రిక 8వ వచనం అంటాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు అని అంటాడు. యేసు ప్రభు లేచాడు, ఆయన ఇక చనిపోలే. అవునా? అలాగే ఆ రిజరెక్టెడ్ బాడీతో, అంటే పునరుద్ధానం చెందినటువంటి ఆయన శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద కుడిపార్శాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అవునా? అలాగే మనం కూడా ప్రభువు నమ్మి పాతి పెట్టబడిన వారమై, చనిపోయి పాతి పెట్టబడిన వారమై, ఒకవేళ క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన బోర శబ్దం విని సమాధుల్లో నుంచి లేస్తాం. ఇక ఆ రోజు నుంచి మన శరీరం వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. మార్పు లేనటువంటి నీ స్వరూపం అలాగే ఉంటుంది. ఇక నీకు చావు లేదు, ఇక నువ్వు చనిపోయేది లేదు అని అంటా ఉన్నాడు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము, ఆయనతో జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ చెప్తుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు, అంటే బాప్టిజం నందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి అని అంటా ఉన్నాడు. దేన్ని విసర్జించాలంట? శరీర ఇచ్చలు అనే నీ స్వభావాన్ని విసర్జించిన వాడవై ఉండాలి, విసర్జించిన దానవై ఉండాలి. ఈ విధంగా మనం ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎందుకు అలా ఉండాలి అనంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. ఏంటది? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, అంటే గాడ్లీనెస్. దేవత్వం యొక్క పరిపూర్ణత అంటే యేసుక్రీస్తు ప్రభు జీవితం, లేక తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి గుణగణాలు. అవునా? దాన్ని దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుడు ఈ మానవుల రాజ్యంలో ఏ విధంగా జీవించాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎంతమంది చనిపోయిన వాళ్ళని లేపాడు, ఎంతమంది ఊచకాళ్ళు చేతులు గల వాళ్ళను బాగు చేశాడు, ఎంతమంది కుష్ఠరోగులను బాగు చేశాడు, ఎంతమంది వీళ్ళు పెరాలసిస్ పక్షవాతం వాళ్ళను బాగు చేశాడు, ఎన్ని దురాత్మలు వెళ్ళగొట్టాడు, చీకటిలోను మరణ స్థాయిలో కూర్చుని ఉన్న వారిని ఎంతమందిని బ్రతికించాడు. యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్తుంటాడు, నేను భూమి మీద చేసిన కార్యాలు మీరు చేస్తారు,
వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని ఆయన సెలవిచ్చాడు. ఆ కార్యాలు మనం చేస్తాం. అదే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఎక్కడుందట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు శరీరం ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘం. యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకొని పాప స్వభావాన్ని సిలువ వేసిన నీవు నేనే ఆయన శరీరం. అయితే ఆయన శరీరమైన మనల్ని ఏం చేస్తున్నాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలోకి తీసుకొస్తున్నాడు. అంటే దేవుని వలె మనల్ని మారుస్తూ ఉన్నాడు అన్నమాట. మనల్ని మారుస్తూ ఉన్నాడు. దేవుడిలాగా మనం ప్రార్థన చేస్తే ఇతరులకు మేలు కలగడం, వాళ్ళు బాగైపోవడం, దురాత్మలు వెళ్ళిపోవడం, మనం సహాయం చేసి వాళ్ళను బ్రతికించిన వారం అవడం, ఇదంతా కూడా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు మనం అవయవాలమై ఉన్నాం గనుక ఆ పరిపూర్ణతలోనికి మనం సంపూర్ణులు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నీవు నేను అవ్వాలి అని అంటా ఉన్నాడు. సర్వ పరిపూర్ణత అంటే జస్ట్ లైక్ గాడ్. దేవుడు తన కుమారునిగా నిన్ను చేసుకొని తన కుమారుడైనటువంటి దేవుడు యేసు ప్రభు వల్లే నిన్ను చూడాలి, నన్ను చూడాలి అని ఆశపడుతున్నాడు. జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్, గాడ్ ఫాదర్ జెహోవా వాంట్ టు సీ యూ యాజ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆయనలాగా నిన్ను నన్ను చూడాలి అని అనుకుంటున్నాడు. ఆయనలాగా భూమి మీద మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. 10వ వచనం చదువుకుందాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంటే ఆయన దేవత్వం యొక్క పరిపూర్ణతలో మనం కూడా సంపూర్ణులుగా అయిపోవాలి. అందుకు నీవు రక్షించబడ్డావు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలోనికి నువ్వు మారి దేవునిలాగా జీవించటానికి నువ్వు పిలువబడ్డావు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులకు అధికారులకు ఎవరైనా శిరస్సు. అంటే సమస్త ప్రధానులు ఆయన మాట వినాల్సిందే. సమస్త అధికారాలు ఆయన మాట వినాల్సిందే. అంటే ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని అంటే ఇప్పుడు ఎవరి మాట? ఎవరికి లోబడి ఉండాలి? సమస్త ప్రధానులు అధికారులు క్రీస్తు యేసునందున్న నీకు నాకు లోబడి ఉండాలి. అంటే వాళ్ళ మీద మనకు అధికారం ఉంది అని తెలుసుకోవాలి. అధికారం ఉన్నవారిగా మనం ప్రార్థన చేయాలి. అధికారం ఉన్నవారిగా వారి చేతుల్లో పడి నాశనం కాకుండా, అవునా, మనల్ని మనం కాపాడుకోవాలి. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అని అన్నాడు. దేని నుంచి విమోచనం? ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. పాపం విషయంలో విమోచనము. ఎలా? విమోచించబడి దేవుని కుమారులాగా మనం మార్చబడాలి అని బైబిల్ చెప్తుంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. ఇదే మన జీవితాన్ని నాశనం చేసేది. పాప క్షమాపణ లేని జీవితం ఇంకా జీవిస్తూ ఉన్నావా? ఇంకా ప్రభువుని నమ్ముకొని పాపం చేస్తూనే ఉన్నావా? ఇంకా నీ పాప స్వభావాన్ని వేయలేకపోతూ ఉన్నావా? ఇంకా అదే అపవిత్రమైన చూపు, ఇంకా అదే అపవిత్రమైన కార్యాలు చేయడానికి నీ శరీరాన్ని, నీ అవయవాల్ని అమ్మేస్తున్నావా? ఆ కుమారుని యందు మనకు విమోచనము. కుమారుల విమోచనం అంటే ఏంటి? పాపం నుంచి విడుదల పొందటమే విమోచన. అయితే నువ్వు విమోచించబడ్డావా? అంటే పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందావా అని బైబిల్ అంటుంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారి యందు మాత్రమే
మన పాపమునకు క్షమాపణ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన కుమారుని యందు మనకు పాప క్షమాపణ. అయితే పాప క్షమాపణ పొందిన తరువాత మనం ఏమి చేయాలి అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీరు అంటే పాప క్షమాపణ పొందినవారు, లేక విమోచించబడినవారు, లేక మీ శరీర ఇచ్చలనే స్వభావాన్ని సిలువ వేసి క్రీస్తుతో పాటు పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడానికి లేపబడిన నీవు నేను క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదకుడి అని అంటా ఉన్నాడు. ఇక ఈ లోకంలో ఈ శరీరానికి సంబంధించిందంతా మనం ఈ లోకంలో ఎతుకుతూ ఉంటాం. ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఈ లోకంలో ఎతుకుతూ ఉంటాం. దేవుని నమ్మనోళ్ళు ఈ శరీరానికి కావాల్సిన పాపపు తృష్ణ తీర్చుకోవడానికి ఎతుక్కుంటూ ఉంటారు. పాపం చేయడానికి ఎవరు దొరుకుతారా, దొంగతనం చేయడానికి ఏ ఇళ్ళు దొరుకుతుందా, రేప్ చేయడానికి ఏ అమ్మాయిలు దొరుకుతారా, తాగడానికి తినడానికి ఎక్కడ డబ్బు దొరుకుతుందా, ఈ శరీరాన్ని సుఖపరచుకోవడం కోసం, ఈ భూమి మీద ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడం కోసం, అవునా, ఎంతో ప్రయాసపడతా ఉంటారు అన్నమాట. అయితే బైబిల్ చెప్తుంది, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, లేపబడిన దానవైతే పైనున్న వాటినే వెదుకు అని అంటావు. పైన ఏమున్నాయి పైన పరలోకం ఉంది, పైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పైన పరలోక పట్టణంలో దేవదూతలు ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా పైన ఏముందో తెలుసా? ఆశీర్వాదాలు ఉన్నాయి. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? పరలోకంలో దరిద్రం లేదు, దట్ ఇస్ అ బ్లెస్సింగ్. ఆశీర్వాదం భూమి మీద నీకు ఇచ్చాడు యేసు ప్రభువారు. పరలోకంలో శాపం లేదు, అందుకని భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు నీ శాపానికి తన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి నీ శాపాన్ని మ్రాను మీద మోసుకొని వెళ్ళిపోయాడు. నీ పాపమునకు క్షమాపణ కలిగించాడు, నిన్ను విమోచించాడు తన రక్తంతో. అవునా? ఇంకా అక్కడ తిండికి కొదువు లేదు, అక్కడ ఆరోగ్యానికి కొదువు లేదు. అది సంపన్నమైన దేశం పరలోకం. అక్కడ వ్యాధి లేదు, అక్కడ దరిద్రం లేదు, అక్కడ ఏడ్పు లేదు, పండ్లు కొరకటం లేదు, అక్కడ జబ్బు లేదు. ఎల్లప్పుడూ సమృద్ధి ఉండేటువంటి అద్భుతమైన దేశం. ఆ దేశంలో అక్కడ వాటిని నువ్వు వెదకాలి. అయితే పరలోక ప్రార్థనలో చెప్తాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు. ఆయన చిత్తం ఏంటి? పరలోకంలో మనం అందరం కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్య సౌభాగ్యాన్ని, స్వస్థతల్ని, అధికారాన్ని. ఎక్కడ అధికారం? పరలోకమందు అధికారం ఉంది, మనకి భూమి మీద అధికారం ఉంది. శత్రుబలం అంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అని చెప్పాడు. ఆ అధికారాన్ని చూసి దాన్ని ఇక్కడ మనం వాడుకోవాలి. ఇక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే దాని మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ సాతాను ఉన్నాడు, జనాలను ప్రేరేపించి మన మీద గొడవలకి వచ్చేటట్టు చేస్తాడు, యాక్సిడెంట్లు చేపిస్తాడు, దురాత్మలు పట్టి నాశనం చేయిస్తాడు, తిండికి లేకుండా చేస్తాడు, త్రాగుబోతులుగా చేస్తాడు, తిరుగుబోతులుగా చేస్తాడు, వ్యభిచారులుగా చేస్తాడు, దొంగలుగా, హంతకులుగా, రేపిస్టులుగా, పాపిస్టులుగా చేసేస్తాడు మనల్ని. వాడి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆడు చేసేటువంటి కార్యాలన్నింటినీ, పనులన్నింటినీ మనం బంధించి పడేసేయచ్చు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు మనం బంధించేసేయచ్చు. అటువంటి ఆ అధికారాన్ని మనం పరలోకం నుంచి మనం పొందుకోవాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అది భూమి అందు నెరవేరును కాక. మనం పరలోకంలో ఉన్న ఆ అధికారాన్ని, పరలోకంలో ఉన్న ఆ సమృద్ధిని, పరలోకంలో ఉన్న ఆ స్వస్థతను, పరలోకంలో ఉన్న ఆ రాయల్టీని, పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి అద్భుతమైన అనుభవాన్ని భూమి మీద పొందుకోవడానికి మనం చూడాల్సింది భూమి మీద కాదు, పరలోకంలో చూడాలంటే. అవునా? అదే చెప్తున్నాడు, పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు. అసలు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. నీకు అక్కడి నుంచి గ్రాంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. నీకు
నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకి సమాధానం అక్కడి నుంచి వస్తుంది. క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడును అని అన్నాడు. ఆయనకున్న మహిమలో నుంచి నీకు పరలోకం నుంచి ఆయన ఇస్తూ ఉంటాడు కనుక నువ్వు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్న క్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉండాలి. అవునా? క్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉండాలి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఈ లోకంలో పాపం చేసేవాళ్ళు భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైనటువంటి పాపం మీద, అపవిత్రమైన జీవితం మీద మనసు పెట్టుకుంటారు. ఇక్కడే కోరికలు పెట్టుకుంటారు, ఇక్కడే అపవిత్రమైన కార్యాలు చేసి ఇక్కడే పాపంలో చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అయితే మనం పైనున్న వాటిని, పైనున్న ప్రభువు మనకిచ్చే జ్యోతిర్మయిని మనం చూడాలి. అక్కడ మనకున్నటువంటి ఎమ్యూనిటీస్, అక్కడున్న మనకిచ్చినటువంటి దేవుడు ప్రతిదాన్ని మనం అనుభవించాలి భూమి మీద. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఎందుకనంటే భూమి మీద ఉన్న ఎంత శరీరాశ దాని మీద మనసు పెట్టద్దు, నేత్రాశ దాని మీద మనసు పెట్టద్దు, జీవపడంబం ఇవి పరలోకం నుంచి వచ్చినవి కాదు, ఇవి సాతాను నుంచి, ఈ లోకం నుంచి పుట్టినవి. అవి నిన్ను నాశనం చేసి, నిన్ను వ్యాధిగ్రస్తుని చేసి, వ్యభిచారం చేసి, దొంగను చేసి, దోషకుని చేసి నరకానికి పంపిస్తాయి నిన్ను. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంచొద్దు, పైనున్న వాటి మీద నీ మనస్సు ఉంచు. పరలోకమందు క్రీస్తు ప్రభు వైపు చూడు. ఆ విషయం చెప్తున్నాడు. మనస్సు పెట్టుకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం ఎక్కడుంది? క్రీస్తుతో దేవునిలో దాచబడింది. అంటే ఇట్ ఈస్ సెక్యూర్డ్, ఇట్ ఈస్ సేఫ్. కాబట్టి నిన్ను ఎవడేం చేయలేడు. ఇక్కడ నిన్నెవ్వడు ఏం చేయలేడు. సాతాను కాదు కదా, వాడి తాత కూడా నిన్నేం చేయలేడు. ఈ లోకంలో ఏ కొమ్ములు తిరిగినోడు కూడా నువ్వు నిజమైన దేవుని కుమార్తెగా, కుమారుడిగా పైన వాటినే వెతుకుతూ ఉంటే, పాపం లేని జీవితం జీవిస్తే నిన్నెవ్వడు ఏం చేయలేడు. షద్రక్, మేషక్, అబేద్నెగో వెంట్రుక కూడా కాలేదు. దేవుడు నిన్ను అలా కాపాడుతాడు. అగ్ని గంధకాలతో మండే గుండంలో వేసిన నువ్వు కాలం, జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చలేవు. అవునా? అగ్నిలో నువ్వు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు, నిన్ను ముంచలేవు. అటువంటి జీవితం నువ్వు పొందుకోవాలని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అని అంటే, పైనున్న వాటినే చూడండి, పైనున్న వాటిని వెతకండి. పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నీ కొరకు భూమి మీద నీకేం కావాలో ఇవ్వడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూడండి. భూమి మీద ఉన్న పాపాన్ని ఆనందించడానికి చూడొద్దు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. కాబట్టి భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము చేయడము మన అవయవాలకి సాధకమైపోయింది. అపవిత్రత జీవితం జీవించడం ఈ శరీర అవయవాలకు అలవాటైపోయింది. కామంతో నిండిపోయింది, కామాతృత కలిగి దురాశలతో నిండిపోయి, విగ్రహారాధన, ధనాపేక్షతో నిండిపోయి జీవిస్తున్న వాటిని చంపివేయండి. అప్పుడు మీరు బ్రతుకుతారు, అద్భుతమైన జీవితం మీరు జీవిస్తారు. అట్టి జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.